అండి, అందరికి ముందుగా రాఖీ శుభాకాంక్షలు. అయితే నాకు తెలిసి పాటికి అందరు కట్టేసుకుంటారు, ఎందుకంటే 5:30-6 అట్లా అవుతుంది టైం. నేను కూడా కట్టేసుకున్నా, మావాడు కట్టేసుకుండు. అయితే చూడండి, అట్లనే ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేసినాం, అంతా తడిసిపోయింది, అసలు రచ్చలు అమ్మలైంది. ఏం తిన్నాం ఏంది తెలియాలంటే వెంటనే వెళ్ళిపోయేసేయండి పవన్ నాయన యూట్యూబ్ ఛానల్. ఏం తిన్నాం అనేది ఇక్కడ మూట కనబడుతుంది, వెళ్ళిపోయి దాన్ని అట్లా పిచ్చి కుక్కల్లా ఎట్లా తిన్నామో చూడరు. కొన్ని కోళ్ళకు కూడా డాడీ అదే చెప్తాను, పెద్ద పులు కోళ్ళ పెట్టాను చూద్దాం. అయితే ఇగో మనకు తాను అయినకే ఇవి నీకే అవేవో తెచ్చిర్రు. ఏంటి నన్నవే ఫీడర్లా? ఫీడర్ డ్రింకర్ ఆటోమేటిక్ గా ఒక 3-4 డేస్ అయితే వస్తుంది మనకి. ఫీడరు డ్రింకర్ అంట. ఇగో ఇట్లా అయితే దీనికి లోపల ఇట్లా పెట్టిరు కర్రలు, మంచిగా వాటి పైకి ఎక్కి ఇవన్నీ నాటుకోవాలి కదా, సో అట్లా ఎక్కి ఇట్లా ఉంటున్నాయి. ఇది వచ్చేసి ఫీడరు, ఇది 5 kg పడుతుంది. లోపలికి రా, ఏం కాదు, ఇందులో 5 kg పడుతుందండి. ఇవి 3 daysకో 4 daysకో ఇట్లా ఉండేటట్టు. ఇగో కరబూజా తింటదేమో అని తెచ్చినాం. మా రాముడు అయితే అన్ని ఇగో ఇట్లా ఊర్లో వేసి పెంచుతారు చూడు, అట్లా చేస్తారు. ఒక ఉప్పు చాలు తేడా 2 ఉన్నాయి, చాలా పళ్ళు 2 చాలు, 5 తింటా ఏమో చూద్దాం అసలు. అయితే కోడి పిల్లలు అయితే రెక్కలు వచ్చేసినాయండి, మంచిగా వచ్చేసినాయి. ఒక్క కోడి పిల్ల మాత్రమే అది ఎట్లయింది ఏమో, ఒక్కటి మాత్రం చచ్చిపోయింది, మిగతా అన్ని మాత్రం మంచిగా ఉన్నాయి. అవి మనం ఊర్లో మనం ఇళ్ళల్లో పెంచుకునే కోళ్ళు ఏమవుతుందంటే, బియ్యం జరుగుతుంది, బియ్యము సక్కనము ఇట్లా వేస్తే ఫ్రూట్ తింటూ ఇట్లా తింటుండే. ఇగో అవి తింటూనే చూడు, అది ఎర్రగా ఉండేసరికి అట్లా పోయి తింటే ఇప్పుడు వాసన చూస్తే దగ్గరికి డక్కులు పిక్క తింటాయి అమ్మాయి. డక్కులు చూడు డక్కులు మా డాడీకి మస్తు ఇష్టం ఈ జీవరాశులు. డక్కులు తింటున్నాయి. ఇంకా అవి కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడానికే పోయినాయి. మరి తినేదానికి పెడితే అయిపోతుందిగా, ఇగో అవి పెట్టి ఇంకోటి అవి కూడా తింటున్నాయి. తింటే అవి కూడా అలవాట్లేదు ఫస్ట్. ఇగో రాముడు ఏమైంది ఇట్లా పెట్టాడు, అది లోపల కొంచెం మెత్త వచ్చింది, టేస్ట్ వేరే ఉంది, ఖరాబ్ అయినట్టుంది. కింద పడ్డది, అవునా? కవర్ కింద పడ్డది, మంచి కాయలు. అయ్యారే స్వీట్ లేదు డాడీ, స్వీట్ లేదు. ఇక నలిగినట్టు నీకు మా ఫీలింగ్ అదే అనుకోరా, అది పెట్టరాదు. అవి ఎత్తుకొని పోయి తింటాను వాటి నడక చూడు. పోయారి బామా నీ హంస నడక, ఎందుకే ఆ కులుకులు అన్నట్టు కులుక్కుండా నడుస్తున్నాయి. అబ్బా తారాముడు రాబిస్కెళ్ళు రాబిట్స్ ఇవి తింటాయా వందివా? అంతే అవి తినవిగా తింటాయి, ఇవి తింటే ఎక్కువ. ఇవి తింటే మమ్మీ చీమకోళ్ళు, చీమకోళ్ళు నువ్వు పెట్టంగానే తినేస్తాయి. అయితే ఇట్లా అరలు పెట్టి డోర్లు పెట్టారు. నిన్న మా రాముడు నా కొడుకు ఇద్దరు వచ్చి ఇవంతా పెట్టిపోయారు. నిజానికి మేము సైడ్కి గ్రిల్ చేసినప్పుడే చేపించిన ఉంటే బాగుంటుంది. ఇది ఇక వీళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, చేస్తారులే. వర్షం స్టార్ట్ అయింది రాముడు. పొట్టు లేదు, పొట్టంతా అట్లా పెట్టు, అలా పెట్టు, ఏం కాదా అమ్మ తింటేలే. అట్లా పెట్టేసి రాయి పైన పెట్టినలే. ఒక నిమిషం అంటే ఒక గిన్నె అంటే ఎందుకు మరి లేనిపోని అట్లా పెట్టడం అలా అవి తింటానే బాగుంది తప్ప. ఇవి 2 తీసి రాబిట్స్ వేసేద్దాం. అది చీమకోళ్ళు తిన్నాయి అంటే తింటాయి అమ్మ, మామూలు చీమకోళ్ళు తింటాయి. అవి తినేటు అవి తింటానే ఉన్నాయి కదా నాన్న, అసలు ఇది కూడా తింటారా చూస్తా. ఇవి తింటాయి ఏమో చంగు ఉరుకుతున్నాయో ఈ మధ్య. ఇందాక ఏంది అవి చూడు, అప్పుడు ఈ నుంచి పెడితే మేము గుంతలు చేసి వచ్చే వరకు మొత్తం
అవి ఫస్ట్ చేసి ఈ శబ్దంలోనన్నా అవి తింటున్నాయి గడ్డి అది గడ్డి సువాబులు తింటుంది కదా తినండి. మరి ఇదెందుకు కరబూజా ఆడబెట్టు దాని మీద తర్వాత రేపు వేస్తా కలిసి ఖరాబ్ ఏం కాదు దాని మీద పెట్టి ఎందుకు మరి అవి చెత్తేసుడు అలా చెత్త ఎందుకు అది ఫ్రూట్ కదా ఆ సుబాబులు ఆ గడ్డే బలం అంట వాటికి ఇల్లు మరి ఇంక ఫ్రూట్ ఎందుకు ఆవు తీసేస్తా అయిపోతాయంట గడ్డి వేస్తే చాలు ఆ, అది గడ్డి కొనుక్కరాలేక అది వేస్తుంది తీసేస్తాలే ఫ్రూట్ మరి తీసాను తీసేను తింటలే తినను అట్లకి ఎందుకు అయినా ఇవన్నీ పొట్టేలేనన్నాడు పడేస్తా కంట్రోల్ బట్టి అటు వేసా అమ్మే డక్కులకి వేసాయి తక్కువ కూడా రేపు వేసాడు బయట పడేస్తా పా. అది కూడా ఇట్లా అవి ఇగో తింటలేవు చూడు నల్లది గుంజుతుంది పిక్తుంది కానీ మాంసం తీసుకెళ్ళి బానా ఓ ఒక్కటి తిన్నదంటే ఇంకా మిగతా అన్ని నచ్చి తింటాను అవే తింటే మెల్లగా అటుతో ఏం జబ్బులేం రావు వాటికి పూలు కదా వాళ్ళే తినకపోతే జరసేపు వాతావరణం ఎంత బాగా అయింది మమ్మీ చల్లగా నన్ను వాతావరణం వర్షం పడుతుందా తుంపర్ వస్తుంది మమ్మీ ఇంకా నైట్ ఫుల్ ఇవి పెట్టి ఎడబెడతావా పొయ్యి ఆ? ఇవి పెట్టు దాంట్లో తర్వాత రేపైనా వేసుకోవచ్చు వర్షం వస్తుంది ఇవి పెట్టాలి అది జామ చెట్టు పట్టుకొచ్చినామండి మన జామ చెట్టు చచ్చిపోయింది కదా ఒకటి అయితే లోపల రెడ్ ఇవి ఆ మందరం చెట్టు కానీ పెట్టే మమ్మీ మన దగ్గర ఉండేది అది పెట్టు గేట్ దగ్గర పెట్టు లేదు ఈడ పెడతావా మమ్మీ ఈడేడన్నా ఆమె ఆ? దీంట్లో ఈడ పెడతావా మమ్మీ రౌండ్ అప్ ఈడ ఒకటి తీసి ఈట ఆడ పెట్టేద్దామా ఈడ ఒకటి ఆడొకటి ఆ చెట్టు కాడ ఈ చెట్టు కాడ అన్నట్టు ఇంకా ఇక్కడ గేట్ దగ్గర పెట్టు ఫ్లవర్స్ బాగుంటుంది గేట్ గేట్ కాడ వద్దులే అని. కాడ ఉంది కాబట్టి ఇగో ఇక్కడ మంచి ఈ ఈడ సరౌండింగ్ పెడితే అయిపోయి ఇక్కడ కొంచెం ఇది తవ్వాలి పారుందా అయితే ఊర్లో చిన్నప్పుడు ఇట్లా మందారం కొమ్మలు తెచ్చి పెట్టేస్తుండే ఇందాక నర్సరీలో జామ చెట్టు దానికి పోయినా కదా వాళ్ళ చెట్టు ఇట్లా పెద్దగా మానైపోయింది ఇంకేం చేసినా 2 కొమ్మలు పట్టుకొచ్చిన చూద్దాం అసలు బతకదా అని పెట్టనైతే పెడతా మా వాడు అంటూనే ఉన్నాడు మమ్మీ వస్తుందా అని వస్తుందేమో చూద్దాం రాముడు ఇగో ఒక కట్టె అనుకుంది దావా ఒక కట్టె తెచ్చి కడదాం చూద్దాం అసలు ఈ ఏరియా కూడా ఎంత మొత్తం బృందావనం చేసేటట్టున్నావు ఆమె ఆ ఏరియా అయిపోయింది ఇప్పుడు ఈ ఏరియా ఇవన్నీ గడ్డి పూలు ఇవన్నీ కదా నాన్న మనీ ప్లాంట్ మాత్రం మస్తు వచ్చింది మమ్మీ ఈడ. పెట్టేద్దాము బుట్టి తీసుకుని ఒక రౌండ్ వేద్దాం మన వాళ్ళు మిస్ అవుతుంది నేను వచ్చి జామకాయలు తెంపుకొని వచ్చిండే మొన్న మనం కొన్ని అట్లా వెళ్దాం అయితే నిన్న మన వీడియో చూసి మొన్నటి వీడియో ఒక అమ్మాయి చెప్పింది అమ్మ మనం దేవుడికి మాత్రం నచ్చితే చాలు మనం ఎట్లా ఏంటి అని అందరికి నచ్చని అవసరం లేదు అందరూ మనల్ని ఇచ్చేయని అవసరం లేదు పైన భగవంతునికి నచ్చితే చాలు ఆయన బ్లెస్సింగ్స్ మనకుంటే చాలు అన్నది నాకు నిజంగా మస్తు అనిపించింది ఆ కామెంట్ అయితే నిజం నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఆ దేవుడికి మనం నచ్చాలి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి అట్లనే ఆ బ్లెస్సింగ్స్ ఆ దేవుని బ్లెస్సింగ్స్ మీ దగ్గర మీ పైన ఉన్నాయి మీ ఫ్యామిలీ పైన మీరు మంచిగా ఉన్నారు గాడ్ బ్లెస్ అని చెప్పింది అయితే చాలామంది మనకి మా ఫ్యామిలీని చాలామంది బ్లెస్ చేస్తుంటారు గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ నేను చాలా కోరుకుంటున్నాను ఆ దేవుని మొక్కుతున్నా అది ఇదని నేను ఎందుకు ఈ నించున్నా అంటే నిన్న మా వాడిని అది ఛాలెంజ్లో ఓడిపోయింటే నీకు నేను ఒక టాస్క్ ఇద్దాం అనుకున్నా వాడికి ఒక పాట చెప్తే పాట నేను బాగాలేనన్నాడు అయితే తాటి చెట్టు ఎక్కిస్తా అని చెప్పిన వాడు ఫుడ్ ఛాలెంజ్లో వాడు తాటి చెట్టు ఎక్కేది ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి మస్తు కన్నా అది విషయం చెట్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో
మనకు కాయలన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినామంటే మొత్తం కాయలు కాసిన కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసినాం. కాయలు కాసిన చివర్లో అవన్నీ తీసేసి కింద కొమ్మలు కూడా కట్ చేయించినాం. కింద కొమ్మలు కూడా ఎట్లా అంటే 2-3 ఏట్లు ఇట్లా కొట్టద్దు, కట్ చేయాలి, కట్ చేయించాలి. పెద్ద చెట్లు అయితే ఇంకా కొట్టాలి, అది ఇంకా మనకు తప్పదు. కానీ చిన్న చెట్లకైతే కట్ చేయించాలి. అట్లా కట్ చేయించేసి మంచి మొదలలో అవి తీపిచ్చేసి పిండి వేసినాం, వేపపిండి. ఇక అవి వేసేసి నీళ్ళు ఇంకా మనకి వర్షాలు పడుతున్నాయి కదా, సో చెట్లు అయితే అన్నీ చాలా మంచిగానే చూడండి, చాలా మంచిగా అంటే చాలా మంచిగానే. అయితే కొంతమందికి అదేంటిది కుక్కతొక్క వంకర అన్నట్టు, కొంతమందికి మనం ఎంత చెప్పినా అంతే, ఎంత చేసినా అంతే. అంత చెప్తూ అది పెట్టినా కూడా దాంట్లో కామెంట్ నా బిడ్డ గురించి, మరి నా బిడ్డ అంటే ఎందుకు అంత మంట. కొంతమంది ఆడవాళ్ళు ఎట్లా అంటే ఎవరైనా మంచి చీర కట్టుకొని కలకలలాడుతూ కల్పించినా కూడా ఓచుకోలేరండి. అది ఏం బుద్ధో, ఏం గుణమో, ఏం బతుకో తెలియదు. కానీ ఇక మటమట ఉంటారు, ఓర్వలేరు. వాళ్ళ మొహంలో ఇట్లా ఏడుపు కనిపిస్తుంది. వేరే ఆడవాళ్ళు మంచిగా ఉండే వాళ్ళని చూస్తే ఫోన్లలో చూస్తుంటారు, యూట్యూబ్లలో ఎవరైనా వాళ్ళ హస్బెండ్ని మంచిగా చూసుకుంటుంటారు కదా, చాలా ప్రేమగా ఉండే కపుల్స్. వాళ్ళ కింద అయితే ఆడం కూడా నా మూడు ఇట్లా పని చేయడు, వంట చేస్తుంటే హెల్ప్ చేస్తుంటే ఇట్లా చేయడానికి కామెంట్లు. ఎందుకంత ఓర్వంతనం? ఎవరినో చూసినా సరే వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏందో తెలియదు, అయినా కూడా ఓర్వలేరు. అసలు ఆడవాళ్ళు ఎంత మంచిగా భూదేవత పోలుస్తారు, తులసి మాత, గోమాత, భారతమాత, అదేంటిది ప్రతిదీ ఆడవాళ్ళతో పోలుస్తారు. అంత గొప్ప గుణం ఉండాలి, అంత గొప్ప సహనం ఉండాలి, అంత గొప్ప మంచి బుద్ధి ఉండాలి, మంచి మనసు ఉండాలి అని. అబ్బా ఇదేంద్రా స్వామి. కొంతమంది ఇక అంతే, వాళ్ళ బతికంతే, వాళ్ళ విజ్ఞత అంతే వదిలిపడేయాలి. నా బిడ్డ మాట ఎత్తే మాత్రం మంచిగా ఉండదు, తెగుతా చెప్తున్నా. యాన్నో ఉండి ఇట్లా పెట్టడం నేను అనే కొద్దీ ఇంకా ఓర్వకుండా నీ బతుకులు పాడుగాను. ఎప్పుడు ఒక ఆడపిల్ల మీద ఎంతన్నా కూడా సిగ్గుశరం లేకుండా ఇంకా వదిలేస్తా. అంత పెడుతూ అంత చెప్పినా కూడా అల్ల మళ్ళా ఏమున్నా ఇంకా ఏముండదు, ఏదో ఒకటి ఎత్తాలి కదా, అత్త మామలంట. చచ్చిన వాళ్ళని, బతికిన వాళ్ళని, అమ్మ చచ్చిన వాళ్ళని పట్టుకురాని మరి చూద్దాం. అన్నీ ఉండి మేము చూసుకుంటున్నాం దగ్గరుండి. వీడి దాకా వినిపిస్తున్నాయి మేడం కోళ్ళ సౌండ్లు. అవునా? అయితే కోళ్ళది ఇగో జామకాయలు చూడండి, కోళ్ళది ఎట్లా తట్టుకుంటున్నారమ్మా స్మెల్ అంటారు. ఇంకా మనకి రాలే, పెద్దగా ఉంది కదా ప్లేస్, కోళ్ళు కొన్నే ఉన్నాయి కదా. మనది గాలి కూడా ఎక్కువ, ఇప్పుడు ల్యాండ్ పెద్దది కాబట్టి రావట్లేదు. ఇంకోటి మనం ఆ షెడ్ కూడా తెంపకుండా ఉండేది నేను. ఎందుకు తెంపేసినావు? వదిలేయాల్సిందే, పిచ్చుకలు తింటుండే. పట్టుకొని ఇట్లా మాటల్లో పడి తెంపేసిన, అయ్యే తింటుండే కదా. అవి తింటుంటే ఏడు పడితే అవే తింటానా. ఇగో ఏడ కూడా అక్కడ చూడు తినేసినాయి మొత్తం. అవును, ఉండని అదేం తెంప. మనది క్లోజ్ కాదు కాబట్టి షెడ్ మొత్తం అట్లా మొత్తం క్లోజ్ చేసేస్తే వాసన అనేది అక్కడే ఉండి ఆ సరౌండింగ్ లో వచ్చేది. ఇంకా చిన్నవి కూడా కదా నాన్న, ఇంకోటి చిన్న పిల్లలు. ఇగో ఈ చెట్టు బాగా అయింది, కింద వచ్చింది మంచిగా లావుగా. ఈ జాతికి ఏమైందో ఏమో, అది అయ్యో వస్తలేవురా. రెండోసారి పెట్టినాం చెట్టు, మూడోసారి ఇప్పుడు. ఇది చచ్చిపోయినట్టు అయింది, మళ్ళా వచ్చింది బాగానే. ఇది బాగా వచ్చిందాం, కింద లావ్ అయిపోయింది, ఇటుకి ఏం కాదు ఇంకా. అది కూడా ఆ రకం, అది ఒక టైంలో అది ఎండిపోతుంది. తైవాన్ జామ. ఇది కూడా బాగా అయింది, ఇది కూడా బాగా చీడ పట్టినట్టు అయింది, కింద లావ్ వచ్చింది. చీడ ఎంతైనా ఇంకా కొబ్బరి చెట్లకి అక్కడక్కడ వస్తున్నాయండి అవి కొమ్ము పురుగులు వస్తున్నాయి. వాటి కోసం చూసిండు మా వాడు, అవేవో డబ్బాలు అంటాయి పెడదామని. ఇగో ఈ చెట్టు అయితే పోయింది మొత్తం. ఇది లోపల ఎర్రగా ఉండి పైన ఇట్లుండే, లోపల పింక్ ఉంటుంది, పైన గ్రీన్ ఉంటుంది ఆ జామ. ఇది ఒక్కసారి మనం పెట్టంగానే ఫుల్గా చెట్టు ఇరగ్గాసింది, కథం పోయింది. కాయలు ఇంత సైజు ఉండే, ఇప్పుడు దాని ప్లేస్ లోకి ఇది పట్టుకొచ్చినాం. ఈ చెట్టు కూడా పోయేటట్టుంది, కానీ అక్కడక్కడ పోయేట చిగురు అవుతుంది. చూద్దామని చెప్పి ఇగో ఇక్కడెక్కడ వస్తుంది కానీ ఇగో ఇక్కడ. అది వస్తుందా, వచ్చింది, ఎండిపోయిందా అనేది తెలియదు మమ్మీ. అదే 4 రోజులు చూద్దాం. ఇగో చూడండి, ఇంకా గట్టిగా ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి. ఇగో ఇక్కడెక్కడ కనపడుతుంది కదా నాన్న, అక్కడ. అదే వచ్చిన తర్వాత సడన్ గా డెడ్ అయిపోయిందా అని ఏమో చూద్దాం. ఇదైతే పట్టుకొచ్చినాం మనము.
ఈ చెట్టు 1200 అన్నాడు, 1000 రూపాయలకు ఇచ్చిండు. 800 కడిగి తీయలే, 1000 రూపాయలకి ఇచ్చిండు. అయితే ఈ చెట్టు ఆడ పెడతాం. ఇది 4 రోజులు చూస్తాము. ఇది అవ్వలేదంటే ఈడ కూడా తెచ్చిపెట్టాల్సిందే ఇంకోటి. ఆకు చూడడం లావు ఉంది అది. దానికి కూడా అట్లనే ఉండే. మరి బాగా ఇట్లా నల్లగా సతవుగా మంచిగా ఉంది. మరి నిమ్మకాయలు బాగా వచ్చాయి, డల్లు ఉండేవి కూడా. అవునన్నా, ఎంత పచ్చగా ఇది పెద్దగా అయింది, హైట్ అయింది, జర మంచిగా అయినా ఇట్లా అవ్వాలి. అవును, ఇదేమో కొమ్మలు కొమ్మలు కొస్సలు 4 కొమ్మలు ఉంది. అరే 2 చెట్లు ఉన్నాయి ఏంది ఇలా? అంటు కట్టేటప్పుడు 2 పడ్డాయి ఏంది? అటొకటి ఇటొకటి గుబురు గుబురు అయిపోయింది ప్లేస్. చూడడానికి కదా ఒకటి రకం మనకు ప్లేస్ వచ్చాడు ఉంది ఆడేముందో అనిపిస్తుంది అంతే. మనం ఇంట్లో అయితే తొట్ల ఇంట్లో అయితే సాల్దు అనుకోవచ్చు. ఈ చెట్టుకి కూడా ఎన్ని కాయలు కాసిందండి. చెట్టు కూడా మంచిగా వస్తుంది చూడండి. చెట్లు కాయలు అయిపోగానే కింద కొమ్మలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం ఇట్లనే మనము అదే నేను చెప్తా కదా, ఎప్పుడు చిన్నపిల్లలు చూసుకున్నట్టే చూసుకోవాలి చెట్లను అయితే, అప్పుడే మంచిగా పెరుగుతాయి. చెడు కూడా చచ్చిపోయింటే మనం వేరేది పెట్టినాం. ఇది బాగా వస్తున్నాం, అది కూడా మంచిగా వచ్చింది. చెట్టు కాయలు ఊరుతున్నాయి నాన్న. ఇక మెల్లమెల్లగా ఇక పనసకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వీటి మీద నిలబడతాయి అమ్మ. చెట్టు బాగుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా చూడడం లాస్ట్ లో బాగా అయినాయి. కొబ్బరి చెట్లు అయితే మస్తు మారిపోయినాయి. మొన్న వేరే వాళ్ళు వచ్చింటాయి కదా మన దానికి. అవును, ఎంత షాక్ అవుతారు, ఎంత మంచిగా అయినాయి మొత్తం. చూడ అక్క కూడా అనుకునే కదా. అవును, బాగా అయినాయి అమ్మ, ఎంత మంచిగా అయినాయి. ఇది కూడా చూడడం బిలవపత్రం చిన్న పిల్ల అది తెచ్చినప్పుడు చూడము. ఇది నేను తెచ్చినప్పుడు ఇంతలా ఉండేనా? అవును, ఇగో ఇంతలా ఉండే. అంతే అమ్మాయి, అది చిన్నలా ఉండే. ఇగో మనం కట్ చేసినాం చూడు పెరగాలని. అయితే ఇది ఇంతలా అయింది. ఇంకోటి ఇంత పెద్ద చెట్టు, ఇగో నీడనిచ్చే అంత చెట్టు అయింది. ఇంకోటి వాసన, ఇది తెంపే వరకు తెలియదు వాసన. ఇది చూడడం, ఇది కూడా మంచిగా పెద్దగా. ఇది కూడా బాగా అయింది చెట్టు. ఇగో ఇది చూడు ఎంత బాగా చూసినావా చెట్టు. అయితే ఇట్లా మోగులకి నువ్వు అన్నావు చూడు మొన్న, ఏవో డబ్బాలు చేస్తా అని చెప్పి, అవి చేయాలన్నా చేసి పెట్టినావు. ఏ ఒక్క చెట్టుకి ఏదైనా అవుతుంది చూసుకోవాలి చేయాలని భయమే ఉండదు. అది పెడితే అండి మొత్తం పురుగులు ఏమైనా ఉంటే అన్ని డబ్బాలు పడిపోతాయంట. 10 చెట్లు కలిసి ఒక డబ్బా పెట్టాలంట. అట్లా 10 డబ్బాలు ఏమో 3500 ఏమో అంట మన చెట్లకి. అది చూసిండు, అది సెట్ చేస్తాము. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఇంకెక్కడ డ్యామేజ్ అవ్వకుండా. అవుట్ సైడ్ మొత్తం ఏం డ్యామేజ్ అవ్వలేదు, కానీ అక్కడ మాత్రం హైబ్రిడ్ చెట్లు మాత్రం కొన్ని డ్యామేజ్ అయినాయి. మిగతా చెట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటికి జర్ర మారింది. అది ఇంకెన్ని రోజులు పడుతుంది అది మారడానికి. బత్తాయి షేప్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది. ఇంక ఈ చెట్లు, ఈ జామ చెట్లు అన్నిటితో టెన్షనే లేదు అమ్మ. అదొక్కటే, ఆ 2 ఇప్పుడు. ఇగో ఇవి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏం కాలేవు మీ చెట్లకి. అవునా, ఇంకో వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఎండినా కూడా వస్తూనే ఉన్నాయి. ఉందా లేకేం, అది మోగు స్ట్రైటే ఉంది. ఈ కొమ్మలు జారినాయి ఇటు గాలికి. ఇవి ఈ గిడ్డంతా పెట్టిపోయి వేస్తే ర్యాబిట్స్ బాగుంటాయి. ఈ వర్షం పోయినాక ర్యాబిట్స్ బయటకు వదిలినాం అనుకో, కానీ అవి జర పెద్దగానే అనుకో, బయటకు వచ్చి తిని మళ్ళీ లోపలికి వచ్చేటట్టు ఉండాలి. అయినా ర్యాబిట్స్ అదేంటిది వర్షం పడ్డప్పుడు తడి ఉంటుంది కదా, అవి తినద్దు, అవి తినద్దంట. తెంపాకాయ గట్టిగా ఉందా? ఇంకా తెంపు చూడు, మస్తు గట్టిగా ఉందా. మరి పండు కూడా కాదు, అదేనో అదొక రకంగా వచ్చింది. మామూలుగా ఇట్లానే రావాల్సింది, పెద్ద సైజే. ఇది పెద్ద సైజేనా ఇది? మరి అది ఇంకొక కొమ్మ ఉంది, ఇంకా కానే కాలే, అప్పుడే తెంపినా మమ్మీ. మరి పోతుంది కదా ఇది.
పోతే నువ్వు పిచ్చుకలు 7 వరకు కట్ చేసుకోవాలి, తినేయాలి. సపోటా చెట్లు కూడా బాగానే కింద మంచిగా. ఎంత మంచిగా ఉన్నాయో. ఇట్లా చల్లగా ఉంటే హాయిగా చెట్టు చూసుకుంటూ తిరుగుబుద్ధి అవుతుంది. ఎండకుంటే చెడ చిమ్మ ఇబ్బంది అవుతుంటుంది. అబ్బా ఏమి వెళ్ళలేదు, ఇది ఒకటి కొన్న గుట్టి ఇక తీసుకోవాలి, ఇక తిరగాలి. ఇది చెట్టు పెరగవే అంటే కాయలు మాత్రం వస్తూనే ఉంటాయి. కాయలు ఇస్తూనే ఉంటుంది. ఇదైతే చెట్టు లావేమో అయితేలే, ఎప్పటికైతుందో. కొంతమందికి ఈ కాయలే మస్తు ఇష్టం. మంచిది అమ్మాయి, ఉన్నోళ్ళకి విలువ తెలియదు అంటారు కాబట్టి. ఉసిరి చెట్టు కొంచెం ఒకరు ఇది ఇంతేనా అమ్మ? ఇట్లా కొమ్మలు పొడుగు అవ్వదా? ఇంతే. ఇవి ఉసిరికాయలు వస్తాయి నాన్న, కుక్కు ఉసిరికాయలు అంటారు, చిన్న ఉసిరికాయలు. అదేమో పెద్ద ఉసిరికాయలు. అది కూడా చూడు, అది బాగా. అది ఎంత అయిందో అసలు. అన్నీ అది ఇదని ఏం లేదు, అన్నీ మంచిగా చెట్లు అన్నీ. ప్రతి సంవత్సరం అమ్మ జూన్ 28కి సంవత్సరం నాన్న. ఇది ఆగస్టు కదా, సంవత్సరం వెళ్ళిపోయింది. సంవత్సరంలో మరి చూడు మమ్మ ఎంత బాగా. ఆ చూడు అరటి చెట్టు హైట్ చూడు మమ్మ. అది అదే కదా అంత హైట్ అయిపోయింది. పెట్టినప్పుడు పిల్లలు ఎంత మమ్మీ? ఇంకే విచ్చలు విడి కాపు మమ్మీ. ఇది విచ్చలు విడిగా వస్తుంది. మరి కోతులు తింటే ఏమో వీటిని తింటాయి. ఇగో ఇది ఎంత హైట్ అయిపోయింది, ఇంకా కాయ కూడా రాకుండా. ఈ పిల్లలు చూడు మమ్మీ, ఇక అంతు లేకుండా ఇదొకటి ఆడొకటి ఆ లోపల వెళ్తూనే ఉన్నాయి. పిల్లలు వస్తూనే ఉంటాయి. ఈ రానిలే అమ్మాయి, ఈడ గుబ్బురు అయిపోయి అడివి అయిపోయి. అప్పుడు పొయ్యి పెట్టి చేసిన అంటే కర్రలు ఈడ పొయ్యి ఎట్లనే ఉంది. ఉరుకుతుంది వేసినావు మరి. చెప్పు ఇగో అలాంటివే నువ్వు చెప్పేది. కొబ్బరి మట్టలు పీకేది అవేనా? మధ్యలో బకెట్లు పెడితే అన్నీ అల్లబడి వస్తాయి. అయ్యి అల్లం ఒకటి క్యాప్సూల్ ఉంటుందంటండి, వేసి పెట్టేస్తే అది కొబ్బరి మోగులో ఉన్నంత ఆ స్మెల్, ఆ టేస్ట్ ఇట్లా ఉంటుందంట. పురుగులు అన్నీ అట్రాక్ట్ చేస్తుంది ఆ స్మెల్. ఇంకా అన్ని ఆ బకెట్ లోనే ఉంది అన్నట్టు ఇంకా అక్కడికి వస్తాయి. వచ్చి ఆ బకెట్ లో పడిపోయి ట్రాప్, అది వాటర్ లో పడిపోతాయి. మరి అన్నిటికీ అన్ని కనిపెడుతురు కానా మరి. లేకపోతే రైతులు కష్టం మరి. అక్కడ చూడు ఎంత బాగా అయిందో మునగ చెట్టు, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడమే, ఇక్కడ యాప చెట్టు. ఈ యాప చెట్టు చూడు ఎట్లయిందో, ఆ యాప చెట్టు చూడు. ఇది చూడు వాసన వస్తుంది. ఏదో సంపాయంగా పువ్వు వెళ్ళిందిగా, ఒక్క పువ్వు వెళ్ళింది, వాసన వస్తుంది. మంచి వాసన. మనం ఏ చెట్టు ఏంది అది కూతో చేస్తుంది మరి రాకుండా. కాదు, నాటుకోడి పిల్లలు గిత్తగిస్తున్నాయి, వాళ్ళ కూతేసింది అప్పుడే. అది రావట్లేము దానికి, అందుకే. ఇక వండినా ముఖాన్ని వేస్తుంది మా మమ్మీ. చూసినావు ఎట్లా వచ్చినాయి కాయలు? పై ఏలాడినాయి అంటే ఇక అయిపోయా. మా మమ్మీ చంపేస్తుంది ఇది వండి. పండగ చేసుకో. ఈ చెట్టు ఏమో ఇంత అయింది చెట్టు. వర్షం బాగా పడుతుంది, దంచుకోవాలి అందరం. వాళ్ళ ఇంట్లో మనమే వెలగాలి. ఏమైనా దంచుకుంటే రూమ్ ఉంది, బియ్యం ఉన్నాయి, పొయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. వండుకుంటాం, తింటాం, వంటాం. ఏంది లక్కోడేమో అంటాడు దీన్ని, బయట ఉండేదాన్ని. బిట్టరా బయట పోయి ఉంటారు చూడు జనాలు, క్యాంపింగ్ అట్లా ఉందాం మనం.
ఓ ఇవే 2 రోజులు ఇట్లా అనగానే ఇట్లా వచ్చేస్తాయి కాయలు. తెంపురానా మంచిగా సరిపడి వచ్చినాయి పా, ఇంకొకసారికి వస్తాయి మళ్ళా. నిజానికి నేను అట్లా అంట కానీ కాకరకాయ ఫ్రై మా మమ్మీ చేసేది బాగుంటుంది. నేను ఎప్పుడు తినాను కానీ రీసెంట్గా బాగా అనిపిస్తుంది. తింటాలేవరా ఈ మధ్య తింటున్నాం మమ్మీ. అంతకుముందు నేను చేయదని చెప్పి తినకపోయేటండి. ఈ మధ్య ఒకసారి తిని చూద్దాంలే అని ఇంకొక రోజు ఏం లేక వేసుకొని తిన్నా, నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చేసినా తింటున్నా. రామచిలుకలు వస్తున్నాయి. అమ్మవారితో పోటీ పడేటట్టుంది. ఇగో ఆడ వరకు పోయింది, పైన అమ్మవారిని ముట్టుకుంది పోయి. ఇగో తల్లి పూలు పట్టుకోని కృష్ణమ్మకి మన అదేంటిది కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పడక పిక్కుంటుంది అనండి, అది మనది ఉంది కదా. కృష్ణమ్మ నాన్న ఎప్పటికైనా పోయి దుర్గమ్మ ముక్కు పడక తీసుకుంటుందంట. ఇగో మన పారిజాతమ్మ అమ్మవారికి ఇగో పూలు అందిస్తుంది. ఇది మంచిగా కర్బూజా చెట్టు అయితే వచ్చేసింది. కర్బూజా కూడా కాసింది. కర్బూజా కాసిందా? ఇంకా ఇది ఊరుతుంది నాన్న మంచిగా. ఇక వర్షాలేగా ఉంది. అదే వర్షాలే కాబట్టి. అయితే ఈ కాయలు అయితే పీకుతుంటే వస్తున్నాయి. కొన్ని కొన్ని తీసుకున్నాం. ఏవైతే నచ్చో అవే విచ్చాలు ఎడుగు కాస్తున్నాయి. అవి నీకు నచ్చవురా, నాకు మన ఇంట్లో ఆడ కూర్చొని వాల్చుకొని తినేసిన అన్ని. ఇంటికాడికి కూడా పోలే కాయలు. మొన్న నేను పిరికిడి తెంపుకున్నా. ఇక నా మనమరాలు గోరింటాకు తెంపుకుంటుంటే ఇక గోరింటాకు తెంపుకున్నంతసేపు ఆడ కూర్చొని అన్ని వాల్చుకొని తినేసిన. అన్నా అవి మనకు ఇష్టం లేకపోయినా మన చెట్లోటివి అనే వరకు వస్తాయి నాన్న. అవును, మన చెట్లోటి అనే వరకు. నీకు ఒకటి చూపిస్తాను అన్న, నువ్వు చూడండి. అవును మమ్మీ నేను చూడలే అంటావు నువ్వు ఇప్పుడు. అవునా చూపి. వచ్చేసి ఇగో పపాస్కాయ చూసినావా? చూసినావా నువ్వు ఇది? చూడలేము మరి ఇగో మన పప్పా చెట్టు కాయలు వస్తున్నాయి. అవునుగా చిన్న చెట్టుకి. ఇది దానికి పోతే ఎరగొట్టిందన్న, ఎరగొట్టేస్తుంది. వస్తున్నాయి మళ్ళా. ఈ చిన్న కొమ్మలు వస్తున్నాయి. ఇగో శంఖం పులి వేయలే మనం. అవి కూడా వెళ్ళిందా? ఎంత పెద్దగా ఇగో ఈడ 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 మంచిగా అలకపోతాయి ఇక గోడ అంతా. ఇప్పుడు ఈడ ఈడుండే చెట్లు నువ్వు చూసినావు కదా, ఇవన్నీ వచ్చేసి. ఇగో ఇవన్నీ తులసి. చూసినావా? అవునమ్మి. ఎక్కువ మెజారిటీ తులసినా? తులసినా? అగో జుట్టు. అవునమ్మి. ఆడ తులసి చెట్టు అది వస్తలేదా? అయితే ఈ నీడకి ఇది ఎర్రబారిపోతుంది, ఉండిబారిపోతుంది. ఈ గులాబీ చెట్లు కూడా మొగ్గలు వస్తున్నాయి మంచిగా, ఇట్లా అయిపోయినాయి. మందారం చెట్టు అయితే ఎప్పుడు పూలు తుక్కు తుక్కు వస్తూనే ఉంటాయి. అమ్మకు 2 పూలు అయితే ఇవ్వను. ఇది పూల చెట్టు, ఇదేం వస్తలేదేందమ్మి? ఏది ఇది? ఏదన్నా ఇక్కడ ఇది సెంటు వాసన వస్తుంది, తెచ్చినాం. 2 ఆకులు వెళ్ళినాయి. అది చెట్టు వచ్చి పూలు వస్తుంది ఏమన్నా. అన్ని చెట్టు కింద వరకు నిన్న పొట్టిది పెట్టింది, మొన్న పొట్టిది పెట్టింది పూలు చూడనా ఎంత బాగా పెడుతుందిరా. పొట్టిది వస్తే వీడికి పూలు అమ్మవారికి మంచిగా డిజైన్ చేసి పెడుతుంది పొట్టి తల్లి. తీసి ఎంత పచ్చగా కొమ్మలు మంచిగా డిజైన్ చేసి పెడుతుంది. ఎంత బాగుంది పచ్చగా పప్పి. ఇవి ఎక్కరాకుండా అయిపోయినాయి కదా. ఆడ సందు కనబడుతుంది ఏందమ్మి? మధ్యలో అది పోయినట్టుంది. అలాంటిదంతా ఒకసారి పూపియాలి మనం. ఇవి దీని కింద అన్ని చామల చెట్లు, మల్లి చెట్లు అవి పెట్టినాం కదా. అవునమ్మి. జర చెట్టు నీటికి అవి ఎండొస్తేమో ఇటు పోయినప్పుడు వస్తుందిలే కానీ. ఈ సౌండ్స్ నిరంతర సౌండ్స్, పక్షులు పక్షులు. ఇల్లైతే తోటకూర, ఏం పిచ్చుకోవాలమ్మా అవి? కాక్టైల్స్ లాగానే. క్యాపిటల్సా? కాక్టైల్. కోప్టైలా? మనం పెంచడం చూడమ్మా అప్పుడు, అలాంటిది.
ఇది చూసినావు నాన్న చెట్టు ఎంత మంచిగా వచ్చిందో. ఆ, ఇది మనం చెట్టు తెచ్చినప్పుడు మొత్తం చెట్టు నిండా కాయలు ఉండే. ఇగో ఈ కొమ్మ ఇంచలే చూడు, ఇగో ఇట్లాంటివి మనం కాయలు కాసిన కొమ్మలు ఇగో ఇవి తీసేయాలి. మంచిగా వచ్చేస్తాయి. ఇది పెట్టినాం కదా మధ్యలో కొబ్బరి బాగా చెట్లు. వస్తుంది, కింద లాగా వచ్చింది. కొబ్బరి చెట్లు మోగులు తినేసి బాగా వచ్చింది. మనం తేవడమే పెద్ద తెస్తాం కదా. అవును మమ్మీ. ఇవి 2 మోగులు తినేసి ఇంకా రాకుండా అయిపోయినాయి. అక్కడక్కడ ఆ 2 చెట్లు కూడా జరుగుతున్నాయి కానీ వాటిలో ముందు పెట్టి మళ్ళీ అవి పికప్ అయినాయి. కానీ ఇవి 2 అయితే పోయినాయి. ఈ 2 గ్రాస్ చూడమమ్మీ ఇటు కుందేళ్ళకి. నాన్న వాటిని ఇట్లా వదిలితే ఎంత మంచిది తింటే తెలుసా నాన్న. ఏమో ఇట్లా పచ్చ ఇట్లా ఉంచేసి కోసేయాలి వాటికి. అయితే ఆవుని తెద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు శ్రావణ మాసం ఉందని చెప్పి శ్రావణ మాసం వెళ్ళంగానే పంపిస్తామని చెప్పారు. ఇంట్లో పెంచుకునే ఆవుకే పుట్టిందనమాట దూడ. ఇది తోటకూర నాన్న, అక్కడక్కడ తోటకూర దింపితే వెళ్తాయి ఇవి. ఇగో ఈ తోటకూర మట్టలు ఇప్పుడు వంగి ఇదంతా దింపే అంత తింపలేను. వచ్చి ఒక్కదాన్ని ఒకరోజు ఇక్కడ కూర్చొని నిమ్మలంగా కూర్చొని ఒకటి తెంపుకుంటా. ఇక్కడ మామిడికాయ ఉంది, మామిడికాయ అయితే తింపుతా. మొన్న ఊరికి ఇట్లా పడంగానే పడిపోయింది అది. ఇది ఎంత కాయిందో చూడాలి అసలు. గిత్త కాయింది. 2 ఉండే, మొన్న ఒకటి ఇగో ఇది పడింది. ఈ మామిడికాయలు కూడా అండి పచ్చడికాయలు. ఈ వీటిని ఏమంటారంటే వీటిని ఏమో అన్నారు బా కాయలు. తోతాబరియా ఇదంతా తోటకూర నాన్న. ఎంత ఉంది నాన్న. ఇక్కడ గోరుచిక్కుడు చెట్లు పెట్టిన ఉండే. ఈ గెనుకుంటే వారకుంటే ఈ గెనుమ ఈ పూలు చూడ ఆరెంజ్ కలర్. ఈ పూలు కూడా ఆరెంజ్ వస్తున్నాయి నాన్న, తెల్ల వచ్చేటి. ఈ 7 ఉన్నాయో 5 చెట్లు. తోటకూర చాలా ఉందిగా. ఇట గ్రాస్ వచ్చింది చూడండి పెద్దది. అమ్మే బర్రెలు తినేది. ఇక్కడ గుడ్లు పెట్టినాయి, పిల్లలు అయితే ఉడికినాయిగా. ఏ సొత్త చెట్టు ఉన్నట్టుంది కదా, సొత్త కంకి. అది సొత్త కంకి ఏంది ఉండేదేనన్నా అంటే ఆమె సొద్ద చెట్టు ఉన్నట్టుంది. సొద్దలా సజ్జలు. ఇగో ఇవి చూసిరా, ఒక సైడ్ కాయలు, ఒక సైడ్ పువ్వులు. పువ్వు మంచిగా రెడ్ కలర్, పింక్ కలర్. ఇది ఒకటి ఉంది లోపల. పచ్చడి మా కింద చూసి ఏం గొంగళ పురుగా ఏమి నల్లగా ఉంది అనుకున్నా. చెప్పనా ఇది తింటేసి పెద్ద ఉంది అమ్మ ఇది అన్నిటికంటే. మామిడికాయ పూతల కొమ్మతో తెంపలే. ఇంకా ఊరుతుండేనా నాన్న చూసిరా. ఇట్లా పెడదాం. వచ్చేస్తే చూస్తా ఉండగానే మళ్ళీ కాయలు వస్తాయి. వంకాయలు ఫిష్లో వంకాయలు పూసులు ప్రతిదీ పూసే. వదిలేసామ్మా అన్ని పుచ్చేయని, అన్ని పుచ్చిపోయాయి వదిలేయమ్మ. పుచ్చులు అంటే మరి పురుగులు పుచ్చులు కాదు ఇవి. తినే అమ్మ చీమల గీమల అట్లా చీమలు తింటాయి కదా అవి. వంకాయలు తింటాను. అవి జర ముడుచుకుంటాయి అంతే. అవి 2 డప్పులు వెళ్తాయి మన చెట్లు. అది ఊరికే ఆడ ఎందుకో మొన్నట్లెక్క వంకాయ బెండకాయ. ఇది అదేనా మీ డాడీ ఏదో అన్నాడు. ఏది అదేదో చెట్టు ఇందాక ర్యాబిట్స్కి తెచ్చిండు. సుబాబులా చూడు. ఇది ఏ కాదు నాన్న, అది అడవిలో అది కంప చెట్లు ఎక్కువ ఉంటుంది.
జర కంపలేదు. కంపేం లేదా దీనికి? ఇంకా అట్లే ఉందా మమ్మీ? కాదు, ఇక్కడ ఉంటుంది అటు కూలి చేస్తుంది. మాడి చెట్టు పైకి వచ్చింది కదా మీరు చూస్తేనే పెద్దగా అయింది. చూస్తేనే పెద్దగా అయిపోయింది మాడి చెట్టు. ఇరిగిపోయిన చెట్టు అది. నువ్వు అడిగిన చూడు బొచ్చడు ఉంది మీరు అంతా అదే నేల అంతా అదే. అలా దీనికి 50 రూపాయలు పెట్టి అమ్ముతారు బయట. 50 రూపాయలు నాకు చెట్టు. ఇది కూడా ఆకు సైజు మారింది చూడండి. ఇక ఎక్కువ వచ్చేదానికి ఆకులు రెడీ అయినాయి చూడు. ఆ జీడి మామిడి ఏం పెరుగుతూనే లేదు, అట్లనే ఉంది. ఎట్లా పెట్టింది అట్లనే, కానీ అంత పచ్చగా ఉంది ఏంటమ్మా? ఆరోగ్యంగా ఉన్నట్టుంది కానీ పైకి వస్తుంది. అది చూడ్డానికి బాగుంది పచ్చగా. ఆ చెట్టు చూడు ఎంత బాగా అయిందో, పూల చెట్టు. ఈ పూల చెట్టు చూడు ఎంత బాగా అయిందో. ఇది ఎవర్ గ్రీన్ మన ల్యాండ్లో. అబ్బా ఎన్ని పూలు చూడు, వందలు. మొన్న నా బిడ్డ వచ్చినప్పుడు ఇగో ఇది మునగాకు తెంపుతుంది. అబ్బా అమ్మా, ఇది వైర్లో కానిటట్టు అయిందిగా అమ్మ కొబ్బరి చెట్టు. అవును కదా, ఆ చెట్టుని చూసన్నా మారుస్తారు మరి. అవతల వాళ్ళు ఎట్లాగో మారుపిస్తలేరు ప్లాట్లలో వాళ్ళు. ఇంకా అవతల వాళ్ళు మారిపోయాక తప్పుతుందా? వాళ్ళు మారిపోయాక తప్పుతుందా? ఈరోజు కాకపోయినా రేపైనా మారిపోయాలి. అంటే ఇళ్ళకి వచ్చే వరకు బేఫికర్ ఉంటారు నాన్న. ఇక రావాలని ఒక్కొక్కరు అనుకుంటుంది కదా. ఈ మధ్యలో బాగా ఎక్కువ అనుకుంటున్నాం. ఇంకా గడ్డి అయితే ఆడబట్టినా ఇగో వర్షం పడుతుంది కదా, ఇట్లా పుసపుస ఇవి తోటకూర. తోటకూర అయితే ఎంత వస్తుందో. దొండకాయలు ఉన్నాయా నాన్న? ఉన్నాయమ్మ కొన్ని. చెట్టు, జొన్న చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, ఎల్లో అన్ని చెట్లు ఉన్నాయి. వల్లులు, దొండలు, దొండకాయలు, ఇది దొండ చెట్టు అంతా ఎట్లనో అయింది. గుట్టిట్టు పెట్టవా? ఏడేస్తామన్నా ఏం పోయింది చేలో నీట్గా మట్టిలో. గోరింటాకు ట్యాంక్ కాడ పెడితే బాగా బతకలే కానీ మమ్మీ. ఇక్కడ పెడితే చూడమ్మ ఎట్లా వచ్చేసి పెద్ద మానైపోతుంది. పెద్ద అయిపోతుంది. గోరింటాకు ఏర్లు చాలా దూరం పోతాయినా, పెద్ద అవుతుంది అమ్మ చెట్టు ఇది. ఆ పక్క మునగ చెట్టుకి కూడా రానికుండా చేస్తుంది అది. అవునా? గోరింటాకు ఏర్లు డేంజర్ గా పోతాయి. గోరింటాకు మళ్ళా కత్తి పెట్టి కొట్టద్దు అంటారు. ఇప్పుడు మన అమ్మవారి చెట్టు ఎట్లా అదే అమ్మ అట్లా. ఇవన్నీ గిటకబారినట్టు అనిపిస్తున్నాయి కాయలు. మొన్న నేను చేసిన పులకూర ఎంతమంది మెచ్చుకుని తెలుసా? పాత కూరలు, మర్చిపోయిన కూరలు గుర్తు చేస్తారని. నేను చెప్పను, ఎవరైనా నా ఊరు నుంచి వస్తారన్న, ఊర్లో ఖచ్చితంగా ఉంటారు. మన మూలాలు ఊర్లో అట్లనే చేసుకుంటుండే అప్పుడు. ఇప్పుడు ఊర్లలో కూడా చేస్తలేరు. నేను ఇక్కడ వాటర్ బాగా పారి చూడు. రోజు వర్షానికి మంచిగా పారుతున్నాయి వాటర్.
అంతా. ఇగో ఇవన్నీ ముదిరిపోయి అంత కాయలు చూడివి. ఒక్కొక్కటి చెయ్యాలి, ఎంత కాయలు పెద్ద ఉంది. ఇగో ఎండిపోయినాయి, ఇవన్నీ ఎండిపోయినట్టు తెంపేసి అన్నా. ఇగో అవి ఎండిపోయి ఇంకా అన్నీ రాలుతాయి మమ్మీ. ఆనే రాని అలా అన్నీ రాలి మళ్ళీ అన్నీ చెట్లు వస్తాయి. తీసుకుపోయి ఆడ పెడితే ఆడ కావాల్సిన కాడే ఇచ్చు. అమ్మో కత్తెర చేయాలి. కాయలకి అమ్మా ఇప్పుడు ఇక్కడ ఇన్నిగానే వెళ్ళినాయి, ఇంకా ఎన్నిగానే ఉంటాయన్నా ఇక్కడ. ఏంటి బెండకాయలా ముదిరిపోయినట్టువి. మునగాకు సరసర పెరిగిపోతుందిగా అమ్మాయి. నీకంటే ఎత్తు అయిపోయింది అప్పుడే. ఇగో మొన్నగా జుట్టు కట్ చేస్తే ఎన్ని గుళ్ళు వచ్చినాయి చూడు పక్కకి. అదే మా కింద కూడా లావైంది చూడు సన్న ఉండే. మునగ చెట్టు బాగా పెరిగిపోతుంది అమ్మాయి ఒకసారి సెట్ అయిందంటే. అయ్యయ్యో బ్రహ్మయ్య బతుకున్న వాటికి లేదు కానీ సచిన్ దీనికి ఉంది కట్ట స్ట్రాంగ్ గా. బంతిపూల చెట్టు ఎవరికైనా బెండకాయలు కావాలా అయితే మన చెట్టు ఇత్తనాలు అయితే చెప్పు బ్యాలెన్స్ నుంచి. అయితే మా మమ్మీ వీడియోలు చూస్తూ ఉండండి మధ్య మధ్యలో. మనం వీటిని బాగా ఎండబెట్టి పంపించేద్దాం మనం. ఇవే కాదు బెండకాయ ఏముందిలే కానీ మంచిగా మన దగ్గర బాగుండే చెట్లు కొన్ని యూనిక్ చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇట్లే చేసి మన వాళ్ళకైతే ఇచ్చేలాగా ఏదో ఒకటి అయితే ప్లాన్ మంచిగా. ఇగో నాయన వాళ్ళదని అంటారు కదా మన పేరు ఆయన ఇచ్చట్లే ఉంది మనకి మంచి చెట్లు పెరుగుతాయి. ఏం చేస్తారు తినుడు తప్ప అంటారు కదా. తిన్నా బగ్గా తింటాం. ఇగో ఇట్లా పడ్డా కూడా చెమట వచ్చేలాగా. ఇగో వంగిత్తు కూడా రెడీ అయిపోయింది. ఇవి తీసుకుపోయి ఆ రూమ్లో వేసినామంటే ఏడా మన దాంట్లో ఆరిపోతాయి. ఇప్పుడు వర్షానికైనా ఎడనే ఇచ్చు. తీసుకున్నాం అన్న అవి వేసేసి ఎన్ని వెళ్ళినాయి చూడు విత్తనాలు చెట్లు. ఊరికే జారిపోతుంది అని పిన్నిసి పెట్టుకున్నా. ఇప్పటికి ఎన్నిసార్లు వేసినాం గడపకి మాల? 3 times వేసినాం. 3 times నీ చదువుతానే కదా నేర్పించింది. నువ్వు ఒకసారి డాడీనా అది కదా నాన్న ఇత్తనాలు తీసుకున్నావు. మరి ఆ కాయలు ఏ కాయలు? బెండకాయలు. ఆడి పక్కనే ఇత్తనాలు నింది అవి చూసినా అవి పనికి రావాలి అంటున్నా. ఏదో గీతొత్తులే పుచ్చుకుట్లేదు అది ముల్లంగి వచ్చిండదా? అవి 2 తీసుకుని ఇప్పుడు మనం మళ్ళీ పులగూర వండుతాం. ఒక రకం వండితే బెస్ట్. అన్నీ కలిపి పులగూర వండుతామంట.
ఇగో ఈ చెట్టు ఎంత మా డాడీ ఆడ పీకి పెడితే ఇక్కడ వస్తుంది రాదా కానీ వచ్చింది అమ్మ. నేనేమన్నా పక్క వస్తుందన్నా వచ్చేసింది. ఆ మధ్యలో మంచిగా అది పెట్టేసినాం బాదం చెట్టు. ఆ పక్కన అది ఆ చెట్టు వచ్చేసింది. ఇప్పుడు ఆ చెట్టు కింద గణేష్ని కూర్చోబెట్టిన మంచిగా నవరాత్రి విగ్రహం మన హనుమయ్యను కట్టిన అన్వయ ఇక పూలు పడతా ఉంటాయి. ఈడేమో చెట్లకి రాగానే శ్రీ ఆంజనేయం సినిమాలో లాగా పెట్టుకున్నాం. మిథునం సినిమాలో విగ్రహం లేదు, సేమ్ అట్లనే. ఇగో ఎంట్రన్స్ రాగానే ఆడకపోల చెట్టు, అటేమో దానిమ్మ చెట్టు, అటేమో మంచి ఆక్సిజన్ కోసం రబ్బర్ చెట్టు, ఆ పక్కనేమో జీడిమామిడి చెట్టు, మధ్యలో రబ్బర్ చెట్లు, ఈడ బాదం చెట్టు, మళ్ళీ నీడ కోసం యాప చెట్టు వచ్చింది. ఆడ నీడ కోసం మళ్ళీ యాప చెట్టు. ఎందుకంటే వాచ్మెన్కి ఈడ బట్టలు ఉతుక్కోనికే వాషం అన్నట్టు, అంటే ఓన్లీ బట్టలు ఉతుక్కోనికే స్నానం చేసుకోనికే ఆ బండ, అందుకని అక్కడ అది. ఇక ఇంకా మొత్తం చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, నిమ్మకాయ చెట్లు, సీతాఫలం చెట్లు. ఇగో ఇందాక తెంపేసిన మా ఊరు రాకముందే. అమ్మా అయితే ఇదేమో మొన్న నాన్న చూస్తే కచ్చిగా పిందుండే, అది ఇట్లా పండు అయిపోయింది. ఇవి కూడా ఆడ వేసేద్దాము ఇట్లయితే ఎండకని చెప్పి వేసిన. చూడండి అసలు సతవుకు మంచిగా ఇవి కావాలి కానీ వీటికి మంచిగా పందిరి పెట్టి మంచిగా ఇట్లా చేయాలి కానీ పెద్ద పెద్ద కాయలు. నేను వాటిని గిందెలు తెంపేస్తూనే ఉంటా వచ్చినప్పుడల్లా. ఇగో ఇదేమో మనది ఈ దొండ చెట్టుకి వెళ్ళిన కాయలు. ఇది చూస్తే మాకు పక్కనే ఉంది దొండ చెట్టు. ఇగో దానికి వెళ్ళిన కాయలు ఇవి చూడండి. అట్లా ఇట్లా అవ్వో ఇవ్వో అన్నీ వేసేసి ఇగో మన బుట్ట అయితే ఇంత అయిపోయింది. అది చూడు అమ్మా పురుగైంది అన్న అట్లా ఇట్లా కట్టుకున్నా. అమ్మా చున్నీలు ఊరికి నన్ను సతాయిస్తున్నాయని మంచిగా అటు ఇటు కాంటాలు పెట్టి పడేసిన. ఈరోజు అయితే మొత్తం అటు నుంచి ఇటు వరకు తిరిగిన వాకింగ్ అయిపోయింది. చెమటలు, వాకింగ్, కూర్చొని లేవడము. మన ల్యాండ్లో ఒక రౌండ్ వేస్తాయండి, 2 కిలోమీటర్లు వాకింగ్ చేసినంత అవుతుంది. ఇగో ఇప్పుడు స్టార్ట్ అయినాయి చూడండి. ఇప్పుడు మంచిగా రాత్రికి పడతాయి. ఇక రేపు ఏరుకొని పెట్టడం. అయితే దేవుడికి పెట్టాలంటే మంచిగా దాని చుట్టూరు ఇట్లా ఏదైనా ఒక నెట్టి లెక్క కట్టి పెట్టుకోవాలి. చూడండి అమ్మవారి అక్కడ ఎంత కలకలాడుతుందో. మొన్న నా మనమరాలు పెట్టిన అవి కూడా అట్లనే ఉన్నాయి. అటుపోదాం పనులు అయిపోయింది. వర్షం పడుతున్నాను అనుకున్నాను కానీ వర్షం పడుతున్నాను. మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసిరా ఎక్కేసినాయి పైకి, అంటే వీటి నిద్ర టైం అన్నట్టు. ఇక వీటికి కూడా మంచిగా అది ఫీడర్స్ అవి పెట్టిండ్రు. ఇక వాటర్కి దానాకి అలా వేసి పెట్టేసినామంటే 3 days వరకు తగ్గిపోయింది. ఏనా మన దెబ్బ తాకింది కదా దీనికి, తగ్గిపోయింది. పసుపు పెట్టిన అవును కదా నాన్న, మంచిగా అయినాయి చూడు, బాగా ఇట్లా ఎక్కి పడుకుంటాయి. ఇక ఇవైతే మన ఇవి ఏంటివి టర్కీ మమ్మీ, టర్కీ ఒక్కొక్కటి 7-8 kgs అవుతాయి. ఇవి ఏంటంటే మనకి లోపల రాత్రిలో కొయ్యి 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 అంటున్నాయంట. అందుకని ఏం చేసినాం, మనం మేడ పెట్టేసినాం ఇట్లని. కానీ వాటి సౌండ్లకి ఏ ఫామ్ హౌస్లో అయినా ఉండాలండి. వాటి సౌండ్కి పురుగు పుట్ట ఏది రాదంట. పాములు గీములు ఏవి చంపేస్తుంది అమ్మాయి, చంపేస్తాయి. చిన్నవి కానా ఇవి ఏమన్నావు మమ్మీ, చిన్నవి ఇవి కానీ మామూలుగా ఆ జాతివి, ఈ జాతి కానీ చీమకోళ్ళు కానీ. అవును, ఈ రెండు జాతులు పెట్టుకుంటే మెయిన్ చీమకోళ్ళు మమ్మీ, అవి డేంజర్. అవి మరీ డేంజరు. అవునా చీమకోళ్ళు. ఇప్పుడు చీమకోళ్ళు ఉన్నాయి కదా మన ఇంట్లో, ఉన్నాయి కదా మమ్మీ, 2 జాతాలు ఉన్నాయి. అదే అంతే అండి. ఈరోజు మన వీడియో అంతే. లిల్లీ పూలు కూడా వచ్చేస్తున్నాయి. బా ఎంత బాగా అసలు ఇవి పూలు వస్తే ఇంట్లో అంతా మస్తు వాసన వస్తాయి. వాసన వస్తుందా వస్తుందా వాసన? అట్లనే మన వాళ్ళు నేను వంట చేస్తే ఎంత ఇష్టపడతారో మన ల్యాండ్లో చెట్లు చూడడం కూడా చాలా ఇష్టపడతారు. ఈ మధ్య ఎవరో ఫోన్ చేసి ఉండే, అమ్మ ప్లాన్ అయితే మస్తుంది, చెట్లు బల్లె పెట్టిర్రు,
సీరియల్గా అంటే ఎక్కడెక్కడ ఏది ఉండాలి, ఎక్కడెక్కడ ఏది పెట్టాలి మస్తు పెట్టిర్రు. మేము ఫామ్స్ అట్లా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి మనలాగా మన ఓల్డ్ వీడియోస్ చూసి ఎక్కడ ఏవి పెట్టాలి ఫస్ట్ క్లీన్ చేసినాం చూడండి, అప్పటి నుంచి చూస్తారంట. నాకు చాలామంది అయితే కాల్ చేశారు. అయితే ఒకవేళ మీరు మన ఫామ్ లాగా ఎట్లా పెట్టాలి ఏంది అంటే మీరు కూడా వెళ్ళి చూడండి. నాకు నిన్న మొన్న కూడా ఒక కాల్ వచ్చిండ, అమ్మ ఎట్లా ఉంది ఎట్లా ఏంది చెప్పండి అంటే నేను మొత్తం డీటెయిలింగ్గా చెప్పిన. చెట్లు ఎక్కడ పెట్టినా, చెట్లు ఎక్కడి నుంచి తెచ్చినా, అసలు భూమి సాఫ్ చేయడము, మనం జేసీపీ పెట్టేదంతా చేయడము 1.5 year నుంచి మనవి అవన్నీ కూడా అన్నీ కూడా డీటెయిలింగ్గా ఉన్నాయి. మీరు పైన టైటిల్ చూస్తే చూసేసుకోవచ్చు. పెట్టండి, చాలా బాగుంటుంది ప్లాన్గా. ఇవైతే మేము ఎవరిని అడగలే, ఎక్కడ చూడలే. నేను నా కొడుకే మొత్తం ఇన్ని చెట్లు ఇట్లా అనుకున్నాము. ఇంకా దారం పట్టించి కొలిపించి మొత్తం లైన్లు కట్టిపించి ముగ్గు పోపించి మేము చెట్లు పెట్టించినాం. ముగ్గు పోపించి ఇల్లు కట్టినట్టు ముగ్గు పోపించి చెట్లు పెట్టించినాం. ముగ్గు పోపించి జేసీపీతో గుంతలు తీపించినాము. ఫస్ట్ క్లీన్ చేయించి ముగ్గు పోపించి జేసీపీతో గుంతలు తీపించి మళ్ళీ దారం కట్టి దారానికి లైన్గా రావాలి చెట్లు అని చెప్పి. ఎక్కడన్నా ఒక దగ్గర మాత్రమే కొంచెం అటు ఇటు ఉంటుంది, ఒక జానడు అటు ఇటు, అది కూడా లోపల రాయి ఏదైనా ఉనుంటే అంతే. అంత ప్లాన్గా అయితే మేము చేసినాము. చుట్టూరు అవుట్లైన్ వచ్చేసి మొత్తం కొబ్బరి చెట్లు. తర్వాత స్టార్టింగ్లో మనకి ఎప్పుడు ఇయర్ మొత్తం వచ్చే మామిడి చెట్లు. తర్వాత మధ్యలో వచ్చేసి హైబ్రిడ్ కొబ్బరి చెట్లు, ఎల్లో ఫ్రూటింగ్ వచ్చేది. అవి కిందనే ఫ్రూటింగ్ వస్తుంది, రోడ్లో రాగానే మస్తు అట్రాక్షన్ ఉంటుంది కదా అనేసి. ఇంకోటి మాకు ఇల్లు ప్లాన్ ఉండే కాబట్టి మనము కట్టిన తర్వాత 2 years తర్వాత మనం ఇల్లు కట్టుకుంటే అప్పటి వరకు చెట్లు పెద్దగా అవుతాయి అనేది మా ప్లాన్ ఉండే. అనుకున్నట్టు ఇప్పుడు 1 సంవత్సరం అయితే అయిపోయింది. ఇంకో సంవత్సరం 1.5 సంవత్సరంలో ఇల్లు ప్లాన్ చేద్దాము. 2 yearsలో అనుకోండి. ఇంక అప్పటి వరకు మన చెట్లు అయితే అస్సలు బీభత్సంగా అయిపోతాయి. ఇట్లా అందుబాటులో ఉండే దగ్గర ఇగో ఇక్కడేమో అంటుమాడి చెట్టు, అక్కడేమో ఆ చెట్లు, ఈ చెట్లు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద మనకి ఇది అదేంటిది సంపంగి చెట్టు. మన ఈ రోడ్డు ఎండింగ్ వరకు మాత్రం 2 lanes మళ్ళా రోడ్డుకి చుట్టూరు కొబ్బరి చెట్లు, చుట్టూరు అవుట్ సైడ్ మొత్తం చుట్టూరు కొబ్బరి చెట్లు. మళ్ళీ రోడ్డు నుంచి ఇక్కడ మన ఇల్లు వరకు అనేటట్టు కొబ్బరి చెట్లు పెట్టినాము. మధ్యలో ఏమో అది సంపంగి చెట్టు పెట్టినాము. ఇక్కడి నుంచి ఇంకా కిందికి పోతే అయితే ఇవన్నీ కూడా మన మామిడి చెట్లే, ఫ్రూటింగ్ చెట్లు. మన ఇంటి నుంచి కిందికి మొత్తం ఫ్రూటింగ్ చెట్లే. చెట్లు కూడా అన్ని రకాలు పెట్టినాం, ఏ రకం అనేది మిస్ అవ్వకుండా చెర్రీస్తో సహా ప్రతిదీ. చెర్రీస్, ఇదేంటిది అవకాడో, ఇవేవో వస్తాయి చూడు, ఇవి లిచీ మమ్మీ, వాటర్ యాపిల్, లిచీ వాటర్ యాపిల్, ఇవి కానీ మన మల్బెరీ కానీ, ఇది స్ట్రాబెర్రీ అది అంజీరు, ఇగో ఇది అంజీరు కానీ. మామిడి చెట్లు అయితే అన్ని రకాలు. మామిడి చెట్లలో కూడా ఎన్ని రకాలు అంటే మనం 40 రకాలు పెట్టినాం. 40 అంటే 20 రకాలు పెట్టినాం, 40 చెట్లు ఇట్లా అన్ని పెట్టినామండి. మనం పెట్టింది 65 చెట్లు మమ్మీ, స్పెషలే పెట్టినాం. 65 మామిడి చెట్లు, 65 మామిడి చెట్లు. ఎప్పుడు ఇగో ఇవే నేను లెక్క కూడా మర్చిపోతాను. మమ్మీకి లెక్క తెలియదు. 65 మామిడి చెట్లు మొత్తం, 100 కొబ్బరి చెట్లు, 65 మామిడి చెట్లు, 9 జామ చెట్లు, 4 సపోటా, మళ్ళా 8 నిమ్మ, స్టార్ 2 నిమ్మ, 8 నిమ్మ 6, 2 పనస, 2 ఒక లిచ్చి, ఒక అవకాడో, సీతాఫల్, రామఫల్, లక్ష్మణ్ ఫల్, హనుమాన్ ఫల్, నేరేడు చెట్టు, రేగి చెట్టు, గంగరేకాయలు, అదే అలనేరేడు, ఇది గంగరేగి కదా. అవును. ఇంకా అరటి చెట్లు. ఇగో ఇట్లా మామిడి చెట్లలో అయితే ఫ్రూట్స్ అన్ని మాక్సిమం మన దగ్గర పండే ప్రతి పంట ఉంది, ప్రతి ఫ్రూట్ అయితే ఉంది. ఇంకా ఆరెంజ్లు, యాపిల్, ఇంకా కొన్ని రకాలు అవి అయితే మన దగ్గర రావు. ఇంకా స్ట్రాబెరీ ఇవరీ అంటే చిన్న మొక్కలు అవి పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు. ఇంకో అంటే పెట్టుకుంటా పోతూనే ఉన్నాం. ఇప్పటికి ఏడన్నా ఒక చెట్టు తెచ్చిన 1000-2000 ఇట్లా. ఇగో ఇవన్నీ ఇది మన ఫస్ట్ బోరు, మనకి ఇది లక్ష్మీదేవే. ఒకసారి మనకి వాటర్ తక్కువ ఉంది దీంట్లో అని అనుకున్నాం, కానీ ఒకసారి నైట్ మా డాడీ బోర్ వేసి అది ఒకటి చిన్నది ఇది వచ్చి అది మేము ఆపరేట్ చేయలేకపోయినాము. మేము ఇంటి నుంచే ఆపరేట్ చేస్తాం కదండి బోర్ వేసి ఇంటి నుంచే 4-5 సార్లు స్టార్ట్ చేసుకొని డైలీ వచ్చి నీళ్ళు పడుతుండే వాచ్మెన్ లేకముందు.
అట్లా పెడుతుంటే ఒక రోజు ఏమైందంటే నైట్ బోర్ ఆన్ చేసిండు. మా డాడీ బోర్ ఆన్ చేసిండు, సిస్టమ్ ఏమొచ్చింది ఇంకా అది పని చేయలేదు. పని చేయకపోయేసరికి మేమేమనుకున్నామంటే అది ఎక్కువసేపు పోయేది కదా బోరు, మా ఆంటీ ఒక గంట సేపు పోసిన తర్వాత ఎంసీబీ పడిపోతుందిలే, ఎందుకంటే పవర్ చాలకపోతే ఎంసీబీ పడిపోతుంది వాటర్ గుంజలేకపోతే. ఇంకా సర్లే పడిపోతుందిలే అని చెప్పి మేము అట్లే ఉన్నాం ఆ నుంచి ఇదాకా ఎందుకులే డాడీ అని చెప్పి. మార్నింగ్ మేము వస్తే మళ్ళీ 11కి అది ఇంకా కూడా పోస్తా ఉంది వాటర్. మేము చూసి షాక్ అయిపోయినాం. అంటే అది పెద్దది ఏదో పడ్డది, కాకపోతే మనకి ఇంత సన్నబడంగానే మనం తగ్గిపోయింది ఇంకా పోతుందేమో అని బంద్ చేసినాం. చేసిన కాడి నుంచి ఇంక ఈడి దాకా వచ్చిన తర్వాత ఇంక ఇది నాన్ స్టాప్ వస్తుంది. కాకపోతే మనం ఇంకా కరెంట్ బిల్లు ఇక మోటార్ కాలిపోతుంది అట్లే వాడితే రోజులు. కానీ ఒక రోజు రాత్రి అంతా పోసింది. కానీ గ్రేట్ అది, చరిత్ర ఎట్లా కానీ మస్తు గ్రేట్ అమ్మది. ఒక రోజు అంతా పోచుడేంది మమ్మీ. ఇది ఎట్లా అయిందంటే ఫస్ట్ మేము బోర్ వేసినప్పుడు అది ఇట్లా బుస్సని ఒక్కసారి ఇట్లా వచ్చింది, తుప్పు ఇట్లా ఒక 4-5 మొగ్గులు చిమ్ము కొడితే ఎట్లా ఉంటుంది అట్లా చిమ్చిమ్చిమా ఇట్లా ఎగరగొట్టింది. నీళ్ళు వచ్చినాయి, ఇంకా మళ్ళీ రాలే. అది 100లోనే వచ్చేసింది. ఆయన ఏం చెప్పిండంటే 120 నుంచి 250 వరకు కొట్టండి, అంతకు మించి లేవు, అక్కడ వరకు అయితే ఉన్నాయన్నాడు. 100లోనే మనకు వచ్చేసింది. మళ్ళీ 150 కొట్టినాం, రాలేదు, ఇంక వేస్ట్, ఇంకా దూరం వద్దని చెప్పేసి ఆపేసి ఇంక వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చినాం. నెక్స్ట్ డే వచ్చి ఇంకా మాకు బాధ, అరే మనం ఏం చేసినా రాముడు నువ్వు నేను ఎంత మేమిద్దరము కలిసి అంటే ఏదైనా ఇట్లా అనుకొని ఏది చేసినా కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలే. ఫస్ట్ టైం మన లైఫ్లో మనం బోర్ అయితే మనది పోయింది. మనం ఇద్దరం హనుమాన్ని ముక్కొని ఇట్లా కొట్టినాము, మనకి నీళ్ళు పడలే అని మస్తు ఫీల్ అయినాం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాం. నెక్స్ట్ డే వస్తే నీళ్ళన్నీ పైకి వచ్చేస్తున్నాయి ఆడ వరకు. మా వాడు రాళ్ళు వేసిండు, ఇంతలా రాయి వేస్తే గ్లొడక్కని ఇంకేం చేసిండు, తాడిగట్టు చూసిండు, 2 బార్లకే నీళ్ళు వచ్చినాయి. అర్రే నీళ్ళు ఉన్నాయి ఎట్లా చేద్దాం, ఇంకా మళ్ళీ ఏం చేసినాం 3 స్పాట్లు చూపెట్టినాం. మళ్ళీ ఆడొకటి వేయించినాం. మళ్ళీ ఏం చేసి ఆయన తెలిసిన ఆయనే మళ్ళీ ఈళ్ళనే వేయమన్నాం. మళ్ళీ ఇంకా 150 వేయించినాము. అదే బోరు. ఫస్ట్ ఏదైతే దార తగిలిందో గదే దార. ఆ దారతో ఇన్ని చెట్లు నడిపించినాం కొన్ని రోజులు, 3-4 నెలలు. మొన్న లాస్ట్ సమ్మర్లో నీళ్ళు సరిపోతలేవు, తక్కువ ఉంటున్నాయి. ఇంకా మావాడు మమ్మీ ఇంకొక బోర్ వేయిద్దాము, నీళ్ళు చాలతలేవు కదా అని అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకొక బోర్ అయితే స్టార్ట్ చేసినాము. సేమ్ మనకి ఇల్లు ఎట్లా పడ్డాయో అట్లనే. కాకపోతే మనకు ఫస్ట్ వచ్చిన అమ్మ మన గంగమ్మ అయితే ఇక్కడనే, దాంట్లో ఇంకా ఎక్కువ వస్తుంది మమ్మీ. కాకపోతే సేమ్ అది ఇది ఒకటే మమ్మీ, సేమ్ వస్తుంది. అదేంటంటే మరీ లెంత్ ఎక్కువ వేసేసినాం మేము. అది దగ్గర 600 ఫీట్లు వేసినాము. కాబట్టి అదేంటంటే ఒక 2 అవర్స్ సన్నబడేదాకా 2 అవర్స్ అయితే బాగా వస్తుంది. తర్వాత కొంచెం దీనిలా నార్మల్ అవుతుంది. ఇదేంటంటే 1 అవర్ వస్తుంది, తర్వాత నార్మల్ అవుతుంది. కానీ 2 బోర్లు కూడా ఒక రోజంతా నడిపించచ్చు మనం నడిపించాలనుకుంటే. అంత ఎమర్జెన్సీ కేసు వస్తే మనం పైప్ పెట్టే చెట్లు అన్నిటికీ పట్టేయచ్చు. అయితే ఇట్లా మొత్తానికి ఇదండి మా మినీ ఇదేంటిది ఫారెస్ట్ స్టోరీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.